హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్. దిస్ ఈస్ హీనా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మా మా డిన్నర్లో స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడ కేజీ మటన్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. కొంచెం పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకొని తీసుకొచ్చారు. మటన్ బిర్యానీ కూడా చాలా సింపుల్ అండి చేయడం. ఇక్కడైతే ఒక 3-4 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఈ 1 kg అండి మటన్ ఇది. ఇందులోకి ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను. సరిపడా కారం కూడా వేసుకోవాలి. పసుపు, సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. ఒక్కసారి ఈ మసాలాస్ అన్నీ అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి, పెరుగు వేయక ముందుకే. చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం పెరుగు కూడా వేసుకోవాలి. సేమ్ ప్రాసెసే కానీ కొంచెం మనకి మటన్ ఒక 4 to 5 hours వరకు మంచిగా నానితేనే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగు వేశాక. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి జీరా పౌడర్ అండి, జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకున్నాను. ఇది వచ్చేసి గరం మసాలా. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని ముందే పెట్టేసుకున్నాను. ఒక 4 మిర్చీస్ అయితే వేసుకోవాలి. కొంచెం మిర్చీస్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసుకొని కడిగేసుకున్నాను నేను, అవి కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి నిమ్మరసం, మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఇప్పుడు మనం చేత్తోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇక్కడ వచ్చేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కలుపుకొని ఒక 4 to 5 hours అయితే మంచిగా నానబెట్టుకోవాలి మటన్. చూసారు కదా, నేనైతే మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఒక 4 hours అయితే పెట్టుకున్నాను నేను. అలా అయితేనే మనకు పీస్ మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ 1/2 hour పాటు అయితే రైస్ కూడా నానబెట్టేశాను. ఇక్కడ వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనమైతే సాల్ట్ వేసాక మనకి వాటర్ అంతా సాల్టీగా ఉండాలి. ఇక్కడ నేనైతే చెక్ చేయలేదు సాల్ట్, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి. మీరైతే చెక్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ మొత్తం వేసేసుకోవాలి. మీలో ఎంతమంది ఫాస్టింగ్స్ ఉంటున్నారో చాలామందే ఉంటున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, మనకి 75% అయితే ఉడికిపోయింది రైస్. ఇక్కడ మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా మటన్, అదైతే ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు రైస్ మొత్తం వేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, సేమ్ చికెన్ బిర్యానీ లెక్కనే, కానీ కొంచెం మటన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది అంతే. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కన్నా మటనే. ఇప్పుడైతే మనం రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అందరు ముస్లిమ్స్ అయితే ఫాస్టింగ్స్ ఉండడానికి అయితే ట్రై చేయండి వీలైనంత వరకు, ఎందుకంటే మనకి రంజాన్ వచ్చేది 1 month కదా. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్,
కొత్తిమీర కూడా వేసుకొని అయితే పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్, ఘీ కూడా వేసుకోవాలి. ఘీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నెయ్యి కూడా నేను వేస్తున్నాను లైట్గా. ఇక్కడ నేను నిమ్మరసంలో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, అది కూడా వేసేసుకోవాలి. అంతేనండి, మన మటన్ బిర్యానీ అయితే దమ్కి ఇచ్చేసుకోవాలి. ఒక లో ఫ్లేమ్లో అయితే ఒక 35 మినిట్స్ అయితే పెట్టుకుంటే మన మటన్ బిర్యానీ కంప్లీట్ అయిపోయినట్టే. ఏదైనా పైన కొంచెం ఒక 35 మినిట్స్ వరకు ఇలా పైన అయితే ఏమైనా బరువు పెట్టుకుంటే అయిపోయినట్టే అండి. చూసారా, మన బిర్యానీ కూడా అయిపోయింది. నేనైతే ఇఫ్తార్ అయిపోయాక తింటున్నాను ఇక్కడ. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది, కలర్ఫుల్గా ఉంది కదా. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ అయితే